అష్టమగ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః. ఎనిమిదోది ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. నవమ అంటే తొమ్మిదోది మూడి ఆఖరిది తండి. ఓం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. ఆ కలశం మీద పెట్టండి. 2 అక్షతలు తీసుకోండి. అమ్మవారి దగ్గర, అమ్మవారి కలశం దగ్గర పెట్టండి. అమ్మవారి కలశం దగ్గర పెట్టండి. 2 అక్షతలు తీసుకోండి. గణపతికి, మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఓం నమో వ్రాతపదయ నమో గణపతయ నమః ప్రమదపదయ నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గంగణపతయే ఇదన్నమమ. ఓం ఆయాహి వరదే దేవీ మండలోపరి సర్వదాం పూజాం గృహాణీం బ్రహ్మాణీం జాడ్యాద్వాంత్యా నివారిణీం పాద్యాదేవాజనంతుభ్యం శ్రేయదే భక్తవత్సలే స్వీకృత్యాం కుశలం దేహి మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం త్వం శ్రీరుపేంద్ర సదనే మదనైకమాతా జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర సహోదరాస్యే సూర్యే ప్రభాసత జగత్రదయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమదాం శరణ్యే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం మహాలక్ష్మీ నమో నమః. ఓం పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనానుకూలే తత్పాద పద్మం మయి సన్నిధం స్వా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదం నమః. ఓం సప్తమివ దుదానావనంతో యత్ర ధీరామనస వాదమక్రద అత్ర సకాయ సఖ్యాని జానేదే భద్రైషాం లక్ష్మీర్నిదాదివాజీ. అయం మోత్తస్య మోత్త అస్తు. కంకణం మీద, అమ్మవారి మీద, గణపతి మీద అక్షతలు వేయండమ్మా. అందరు కంకణాలు కట్టుకుంటే మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి అమ్మా. ఆత్మపూర్వక నమస్కారం జర్పాయామి రక్షాం ధారయామి. అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల ఏన త్వాం పరిబధ్నామి రక్షాబంధనమాచరేత. ఆజూతపత్రం శుభ కంకణం వా పినాకినిం వా విధి లక్షణ కంకణో లక్ష్మీరుసింహకటాక్ష కంకణో అస్య యజమానస్య మమ అనుకోండి. అందరూ మమ అనుకోండి. అస్య యజమానస్య అభివృద్ధి కంకణో రక్షాం ధారయామి. ఆత్మపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఒక వాయనం చేసి అమ్మవారికి అప్పచెప్పండి. ఒక వాయనం అమ్మవారికి అప్పచెప్పండి. వాయనం చేశాక నేను మంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్పినాక వాయనం అమ్మవారికి ఇవ్వాలి. వాయనం అందరు రెడీ పెట్టుకోండి అమ్మా. వాయనం లేకున్నా పర్వాలేదమ్మా. 2 అక్షతలు తీసుకోండి. ఒకవేళ ఎవరైనా వాయనం తెచ్చుకోకుంటే 2 అక్షతలు తీసుకోండి, సరిపోతుంది. ఆ కైలాస పర్వత శిఖరంబున నానా విధాల అలంకరితులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను చూసి నంది, భృంగి ఇత్యాదు ఋషిగణము, రాక్షసగణము మరియు ఆ గణాలన్నీ కూడా, ప్రమద గణాలన్నీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నాయట. ఆ మంచు పర్వతంపై చాలా ప్రసన్న ముఖముతో ఆ పరమేశ్వరుడు ఉండగా ఒకానొక సమయమునందర అక్కడికి ఆ అష్టదిక్పాలకుడు నారదుడు, అగస్త్యుడు, వ్యాసుడు, పరాశరాది ఇత్యాది మహర్షులందరూ ఆ పరమేశ్వరుని చూసి పూజిస్తుండగా అప్పుడు
ఆ నానా విధాలైన పూజలను అందుకొని సంతోషం పొందినటువంటి వాడైన శివుడు చాలా సంతోషంతో ఉండడం చూసి పార్వతీదేవికి చాలా ఆనందం కలిగింది. అప్పుడు పార్వతీదేవి, పరమేశ్వర, మీరు మిక్కిలి సంతోషంగా ఉన్నారు, కానీ కలియుగంలో ఆ కలి ప్రభావం వల్ల మానవులందరూ కష్టాలతో ఉన్నారు కదా స్వామి, ఈ మానవుల కష్టాలన్నీ తొలగిపోయే ఏదైనా ఉపాయం ఉంటే అట్టి దాని చెప్పుమనగా, అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు. అంటే ఉప అంటే దగ్గరగా అని అర్థం, వాసము అంటే ఉండడం. అమ్మవారికి దగ్గరగా ఉండాలి, అమ్మవారిలాగా బొట్టు పెట్టుకోవాలి, అమ్మవారిలాగా పసుపు పెట్టుకోవాలి, అమ్మవారిలాగా గాజులు వేసుకోవాలి, అమ్మవారిలాగానే జడ వేసుకోవాలి. ఇలా అమ్మవారికి దగ్గరగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆ వ్రతాన్ని చేయు వాళ్ళు శ్రావణ మాసం, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఆ మాసంలో ఎప్పుడు చేయాలయ్యా అంటే పౌర్ణమికి ముందు రోజు. ఎందుకయ్యా పౌర్ణమి నాడు? అమ్మవారు చంద్ర సహోదరి, అమ్మవారు చంద్రుని యొక్క సోదరి, అంటే చంద్రుని యొక్క చెల్లెలు. అందుకే పౌర్ణమికి చంద్రునికి పూర్తి బలం ఉంటుంది కాబట్టి పౌర్ణమికి ముందు. మరి ఏ రోజయ్యా? భృగువాసరము అంటే శుక్రవారము. అమ్మవారు భృగు మహర్షి యొక్క కూతురు. ఆ భృగు మహర్షికి శుక్రవారము నాడు చాలా విశేషం. ఆమె భృగు కూతురు కాబట్టి లక్ష్మీదేవికి శుక్రవారం నాడు చేసుకోవాలి వచ్చు అని చెప్పాడు పరమేశ్వరుడు. అప్పుడు అంటుంది అమ్మవారు, అయ్యా ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా? మానవ లోకంలో, మత్స్యలోకంలో ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా? అట్టి దానిని కూడా వివరింపమనగా అప్పుడు చెప్తున్నాడు, ఒకానొకప్పుడు ఆ జగన్మాత అడిగిందని చెప్తున్నాడు. ఒకానొకప్పుడు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా భక్తి ప్రబల్తులతో ఉండేది. ఆమెను ప్రతిరోజు కూడా ఆవుకు పూజ చేసేది, దేవుని పూజ చేసేది, ఇంటిని శుచిగా ఉంచుకునేది. ఆ అమ్మవారి స్వరూపమనే కంకణాన్ని ఈ వ్రతానికి మాత్రము కుడి చేతికి కట్టుకొని వారే ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతారు. అందుకే ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్టు ఈ ఆ మహిమను సూత మహర్షి శౌనికాది మహర్షులకు వివరించాడు. అస్యాః శ్రీ మహా వరలక్ష్మీ వ్రతగతాయాం సమాప్తః. జై బోలో లక్ష్మీ మాతాకి. వేసేసేయండి. దూపమాగ్రాభయామి. కొబ్బరికాయ కానీ ఏదైనా నైవేద్యం వేరే ఏదైనా ఉంటే ముందట పెట్టండి. కొట్టకండి, పెట్టండి అంతే. కొబ్బరికాయలు కొట్టకండి అమ్మా. నైవేద్యం పూర్తి ఫలం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ. నీళ్ళు వెళ్ళండమ్మా. ఇల్లును శుచిగా ఉంచుకొని పసుపు కుంకుమలను దిద్ది ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తారో వారందరి ఇళ్లలో కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఓం నీళ్లు వెళ్ళనమ్మా కొబ్బరికాయ మీద, మీరు తెచ్చిన ప్రసాదం మీద. ఓం ప్రాణాయ సుబానాయ సువ్యానాయ సుదానాయ సుమానాయ సుబ్రహ్మణే నమః. మధ్య మధ్య ఉదగవాణీం ప్రవర్తయామి. పూర్వావపోషణ ఉత్తరావపోషణ హస్తౌపాదౌ ముఖో ప్రక్షాళయేత్. నైవేద్యాంతరేణ శుద్ధ ఆచమర్యాం సమర్పయామి. సువర్ణ నక్షత్రం వేయండి. సువర్ణ పుష్ప దక్షిణ తాంబూలానీం సమర్పయామి. ఆత్మపూర్వక నమస్కారాం సమర్పయామి.
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రెండు నక్షత్రాలు అమ్మవారి దగ్గర వేయండి. దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. రెండు నక్షత్రాలు పట్టుకోండి, చేతులు జోడించండి. మీరు ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తున్నట్టు చెయ్యి పైకెత్తి కుడివైపు నుండి ఎడమ వైపుకు ప్రదక్షిణ చేస్తున్నట్టు చేయండి. యాని కాని చ పాపాని జన్మాని చ కృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణే పదే పదే పాపాం పాపకర్మాణం పాపాత్మాం పాపసంభవాం త్రాహి మాం కృపయా దేవ త్రాహి మాం కృపయా దేవి శరణాద భక్తార్తిని. ఓం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన అనండి. రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష సురేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి రక్ష రక్ష సురేశ్వరి. ఆత్మపూర్వక నమస్కారం తర్వాత ప్రదక్షిణ పూర్వ అక్షతలు వేయండి. ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాని చ కృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణే పదే పదే పాపం పాపకర్మాణం పాపాత్మాం పాపసంభవాం త్రాహి మాం కృపయా దేవ కృపయా దేవి శరణాగతవత్సలే. ఆత్మపూర్వక నమస్కారం సమర్పయామి.